దోస్తులు ఒక్క నిమిషం ఆగురి, ఒక ముచ్చట అయితే మీతోటి మాట్లాడాలి. స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? అయితే దోస్తులు ఈరోజు వీడియో ఎందుకు లేట్ అయిందంటే మేమైతే హ్యాండ్మేడ్ రాఖీస్ చేస్తున్నాం. ఏంటంటే ఫోటో వచ్చేసి ఫోటోతోటి రాఖీస్ చేస్తున్నాం. ఇక మనం మంచిర్యాల డిస్టిక్ కాబట్టి ఇక నేను మంచిర్యాల డిస్టిక్లో ఎవరికైనా ఆర్డర్ అనేది తీసుకుంటాను. మంచిర్యాలలో ఉన్న వారికి ఎవరికైనా కావాలంటే తప్పకుండా మాకైతే మెసేజ్ చేయండి. మంచిర్యాల డిస్టిక్లో ఎక్కడున్నా మేమైతే డెలివరీ చేస్తాము, ఓకేనా ఫ్రెండ్స్? కావాలంటే మేము నీకు పోస్ట్ చేస్తాను, మేము చేసిన రాఖీస్ నచ్చితే ఇట్లా మీరు మాకు మెసేజ్ చేయండి, ఓకేనా? సరేనా దోస్తులు, ఇక రాఖీ పండుగ అయితే తొందర వస్తుంది. ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే ఇప్పుడే చెప్పండి. ఎందుకంటే మేము చేసే రాఖీస్ చాలా స్పెషల్, పర్మనెంట్ రాఖీస్, వాటర్ ప్రూఫ్ రాఖీస్, ఓకేనా? ఈ రాఖీ పండుగ అయిపోయాక కూడా ఆ ఫోటో వేసిన రాఖీని కీ చైన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా దోస్తులు? ఎందుకంటే ఇది ఆ రాఖీ నాన్ బ్రేకబుల్, వాటర్ ప్రూఫ్, లైఫ్ టైం గ్యారంటీ దోస్తులు, ఓకేనా? ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా మెసేజ్ చేయండి. దోస్తులు ఎవరికైనా కావాలనుకుంటే ఇప్పుడే మెసేజ్ చేయండి. ఎందుకంటే అవి రాఖీస్ కావడానికి కొంచెం టైం అనేది పడుతుంది, ఒక 2 days అనేది. అందుకే లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది దోస్తులు, ఓకేనా? ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా మెసేజ్ చేయండి. సరే దోస్తులు, ఇక లాస్ట్ ఎపిసోడ్ చూసిరు కదా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా లాస్ట్ ఎపిసోడ్ చూసి ఈ ఎపిసోడ్ చూడండి, ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం, పదండి. పానమంతా ఈరోజు కుసరు అన్నది. పొలం కాడికి పోదామంటేనేమో సాతనైతే లేదు. ఏంది అసలు గిట్ల అవుతుంది ఈరోజు? ఏమైందయ్యా, పొలం కాడికి పోతా అని మళ్ళీ కూర్చున్నావు? ఎందుకో ముఖం అంతా డల్గా పెట్టుకొని కూర్చున్నావు కదా? ఏ సాతనైతే లేదే, అంత జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది, అంత తలకాయ బాగా నొత్తాంది, అంత పానమంతా కుసరు ఉన్నది. అయ్యో ఏమైందయ్యా, ఇప్పటికిప్పుడు పొద్దున మంచిగానే ఉంటుంది, ఇప్పటికిప్పుడు ఏమైంది? తలకాయ బాగా నొత్తందా? మరి ఆర్ఎంపీ డాక్టర్ను ఏమన్నా రమ్మనన్నా? ఏ డాక్టర్ ఎందుకే ఇంత చిన్నదానికి? మళ్ళీ డాక్టర్ వస్తే 150, 200 అవుతాయి. ఎందుకే అట్టిగా పైసలు ఖర్చు చేసుడు? ఇంత జ్వరం గోలు ఉన్నది, జ్వరం గోలు వేసుకొని ఇంత షాయి తాగుతా, వేడివేడిగా షాయి తాగితే కొంచెం హాయి అంటది. షాయి పెట్టుకురా పోరాదే. ఏమైంది? అమ్మ డాడీ ఎందుకు డల్లుగున్నారు? ఏం ముచ్చట పెట్టుకుంటారు వీళ్ళు? అమ్మా డాడీ ఏమైంది? ఎందుకో ఇద్దరు డల్గా ఉండి ముచ్చట పెట్టుకుంటారు? దేని గురించి, ఏంటిది? ఏం లేదు బిడ్డ, డాడీ పొద్దున మంచిగా ఉండి ఇప్పటికిప్పుడు సాతనైతలేదు, పానమంతా కుసరు ఉన్నది అంటాడు. మరి డాక్టర్ను రమ్మందామంటే అద్దు అని అంటాడు. గోళీ వేసుకుంటాడట, ఇంత సాయి పెట్టిమంటాను బిడ్డ. వాము ఏంది డాడీ, పెయ్యి గింతగనం ఘోరంగా కాలుతుంది, గింతగనం జ్వరం పెట్టుకొని ఇంత సాయి పెట్టుకొని గోలు వేసుకుంటే తగ్గుతుందానే? ఏ గింత చిన్నదానికి డాక్టర్ ఎందుకు బిడ్డ? గోలు వేసుకుంటే మా తక్కువ అవుతుంది, ఏం కత్తి? నువ్వు ఉండే డాడీ, నువ్వు ఇంకోసారి ఏం మాట్లాడుకో. గంటగానం జ్వరం పెట్టుకొని గోలు వేసుకుంటావు అంటాను. ఏమన్నా అయితే ఎట్లా? ఈ కాలంలో ఏది నమ్మద్దు, ఏదన్నా చిన్నగా ఉన్నప్పుడే తగ్గించుకోవడానికి చూడాలి, కానీ గంటగానం జ్వరం ఉండంగా గోలు వేసుకుంటే తక్కువ అవుతుందా? ఆయనకి అట్లనే అంటాడు బిడ్డ, పానాన్ని అట్లా ఖరాబ్ చేసుకుంటాడు. ఏదైనా నచ్చినప్పుడే తగ్గించుకోవాలని ఉండదు. ఈసారి తీ బిడ్డ, డాక్టర్ను పిలిచిద్దాంతి మనమే, కానీ డాక్టర్ నంబరు లేకపాయే, ఎట్లా బిడ్డ మరి? అయ్యో డాక్టర్ నంబర్ లేదా? మరి ఎట్లనే ఆ నంబరు, డాక్టర్ నంబర్ ఎవరి దగ్గర ఉంటుంది ఏంది? డాక్టర్ ఇల్లు బాగా దూరమయ్యే నడిచిపోయి చెప్పుదామంటే నాకేమో మోకాలు నొప్పులు, డాడేమో గట్లున్నాడు. రమత్తమ్మల్లా ఇంటికాడ ఉంటుంది బిడ్డ, వాళ్ళు డాక్టర్కు క్లోజు బాగా. ఆ నంబరు ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ళ అబ్బాయి దగ్గరనైనా ఉంటుంది, పోయి అడగత్తావా బిడ్డ? ఓ నీ అవోగరమా వాళ్ళ ఇంటికన్నా. నేను ఈరోజు వాళ్ళ ఇంటికి పోయి ఆయనకు థ్యాంక్స్ చెప్దామని అనుకున్నా. అమ్మ నాకు ఈ పని చెప్తాంది, పనుల పని అట్లానే అబ్బాయి కనిపిస్తే ఇట్లా థ్యాంక్స్ చెప్తా, అట్లనే డాక్టర్ నెంబర్ కూడా తీసుకొని వస్తా. సరే తీయమ్మ, నేను ఇప్పుడే పోయి తొందర తీసుకొని వస్తా. డాడీకి ఇంత మంచిగా చల్లటి నీళ్ళల్లా కాపీ తల మీద గుడ్డ పెట్టి కొంచెం జ్వరము జారుతుంది, అట్లనే ఇంత గోలేసి చాయ్ పెట్టి, సరేనానే? సరే బిడ్డ, పోయి అయితే తీసుకురాపో డాక్టర్ నంబర్. శ్రావణి, నేను నిన్ను మొన్న నుంచి గమనిస్తాను, క్లాస్ రూమ్లో దేని గురించో బాగానే ఆలోచిస్తున్నావు. దేని గురించే? నేను దేని గురించి ఆలోచిస్తానే, దేని గురించి లేదు. నా దగ్గర ఏదో దాటన్నావు, కానీ నా దగ్గర అన్నీ చెప్పేదానివి నువ్వు. దేని గురించి లేదని అబద్ధం చెప్తానవేందే? చెప్పరా? అదే మా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్సేనాయే, ఏదన్నా నాకు చెప్పేదానివి, ఇప్పుడు ఎందుకో చెప్తలేవు. దేని గురించే చెప్పు. నేను నీ దగ్గర ఏం దాస్తానే పిచ్చిదానా? అట్లాంటిది ఏం లేదు, నువ్వు అన్నీ ఏదో ఊహించుకోకు, చెప్తాను నేను.
వామో ఈ పొరగాళ్ళు గీడున్నారు కదా, వామో వీళ్ళకెళ్ళి చూడద్దు, చూస్తే ఇక నన్ను తిట్టుతారు. ఆ రోజు నా ఫ్రెండ్ గారిని ఎటు పడితే తిట్టిరు పాపం. అమ్మో వీళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి. శ్రావణి గా కర్రోడు ఆ రోజు నాన్నతోటి వచ్చింది కదా, ఆ రోజు మనల్ని ఇక్కడ ఏడిపియలే అనేగాడు ఉస్సు ఉస్సు అనుకుంటా. ఆయనతోటి వచ్చినోడు గీ కర్రోడే కదనే. ఎవరే ఏ కర్రోడు ఎవరు? అగో గడి తిరిగి చూడు ఒకసారి నువ్వు. అగో ఈడు ఆ రోజు ఆయనతోటి వచ్చినోడు కదా. ఆహా ఈరోజు ఒక్కడే వచ్చిండు, వాళ్ళ దోస్తును పట్టుకత్త అయిపోవు కదా. నేను పాపం మాట్లాడదామని అనుకుంటే ఈరోజు రాలేదు ఏంది? అవునవునే ఆయననే. అమ్మో నాకు భయం అవుతుంది, ఎక్కువసేపు ఉందామంటే ఏదన్నా ఒక్క బస్ వచ్చి పాడైతలేదు, తొందర ఎక్కిపోదామంటే మంచిర్యాలనేమో పని ఉన్నది నాకు. ఈ అవ్వ బస్సులు పాడగాను ఒక్కటన్నా టక్కన అత్తలేదు, ఆటో అన్న అత్తలేదు. ఓ పొల్లా గానికి వెళ్ళేందుకు చూస్తానవే నువ్వు? ఆగే నాకు చిన్న పని ఉన్నది ఆయనతోటి, ఆగు. దీనికి గా కార్యంతో ఏం పని? ఇదన్నా బిత్తేదా? హలో ఎక్స్క్యూజ్ మీ. వామో ఇదేంది నన్ను పిలుస్తాంది? అమ్మో నన్ను తప్పుగా అనుకుంటాను ఏంది ఈడ నిలబడ్డందుకు? బాబు నాకు భయమే అవుతుంది. మిమ్మల్ని అండి పిలిస్తే సప్పుడు ఎత్తలేరు. ఓ అక్కో నేను మీ గురించి రాలేదు, నేను బస్సు గురించి వచ్చిన. మీరు నన్ను తప్పు అర్థం చేసుకుంటారా ఏంది? అయ్యో నేను అట్లాంటి కాదక్కో, నేను నిన్ను అక్క అని పిలుస్తానా అంటేనే అర్థం చేసుకో. నేను బస్సు కోసం ఎదురు చూస్తానా అంతేగాని తప్పితే మీ గురించి నేను రాలేదు ఇక్కడికి. అయ్యో ఇప్పుడు నువ్వు మా గురించి వచ్చినావు అని మేము అన్నామా ఏంది? గంతగానం ఎందుకు ఉలిక్కి పడతాన్నావు? గంతగానం ఎందుకు నోరు తెరిచినావు? గంతగానం ఎందుకు భయపడతాన్నావు? నేను నార్మల్గానే పిలిచిన. అమ్మయ్య నార్మల్నే పిలిచిరా అయితే? అమ్మో నాకు కొద్ది భయం కాలేదు, నా గుండె ఆయనంత పని అయింది. ఏంటిదండి చెప్పుల్ని? ఏం లేదు, మీతోటి వస్తాడు కదా మీ ఫ్రెండ్ అనే ఈరోజు రాలేదా? బాబు ఇదేంది? ఆ రోజేమో గన్నిగానం ఎటు పడితే అట్ట తిట్టింది, ఇప్పుడు ఆయన గురించి ఇన్ని అడుగుతాంది. బాబో ఇదేంద్రో, ఇది ఎక్కడ డబల్ గేమ్? ఇది ఏంది దాని గురించి అడుగుడు ఏంది? దీన్ని నాకు అర్థమవుతలేదు. ఏంది మీరు అడిగేది నిజమేనా? మా ఫ్రెండ్ గురించి అడుగుతారా మీరు? అవునవును మీ ఫ్రెండ్ గురించే అడుగుతాన్నా. మీ ఫ్రెండ్ రాలేదా అంటున్నా. ఓ నీ అవ్వ ఆ రోజు కుక్క బూతులు తిట్టిందాన్ని పాపం, ఇప్పుడేమో వాడిని అడుగుతాను ఏంది? నీ అవ్వ లైన్లో పడ్డదా అయింది? వామ్మోగా మరి గంటగనం ఎందుకు పెట్టింది ఆ రోజు నాకు అర్థమవుతలేదు. బాబు ఘోరం ఉన్నారు ఈ ఆడోళ్ళు. మా ఫ్రెండ్ రాలేదు, వాడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాడు, ఇంట్లో కూర్చొని చదువుకుంటాడు. అయ్యో అవునా, సరే సరేలే. ఓ పిచ్చిదారా నీకేమైనా పిచ్చా అనే దాని గురించి గిన్నెడు కూడా ఏంది నువ్వు? నాకు అర్థమవుతలేదు. ఆ రోజేమో గన్నిగానం తిట్టి ఇప్పుడు ఆయన గురించి ఇలా దోస్తుని ఎందుకు అడుగుతానవే? ఏ అట్టిగానే అడిగినే. అయ్యో ఇప్పుడు అడిగినంత మాత్రాన ఏమైందే? బస్సు వస్తుంది పా, మన కాలేజ్ బస్సు వస్తుంది, పోదాంపా. ఈ విషయం సీనియానికి చెప్తానైతే ఎగిరి గంతెత్తాడు కావచ్చు. అయినా ఆడేమో ఈ పిల్ల మీద రివ్యూని తీసుకుందామని ఆడనుకుంటాడు, ఈ పిల్లనేమో ఆడని అడుగుతాంది. మరి ఏంది కదా నాకు అర్థమవుతలేదు. ఆ రోజు మరి గన్ని బూతులు ఎందుకు తిట్టింది పాపం, వాడు మస్తు బాధపడ్డాడు. ఆడేమో దీని మీద కోపం పెంచుకునే ఉన్నదో ఆ రమాంటి ఇంట్లో. రమాంటి రమాంటి ఉన్నారా? ఎవరు సప్పుడు ఎత్తలేరేంది? ఉన్నారా లేరా ఇంట్లో అసలు? మరి తలుపులు తీసే ఉన్నాయి, లేకుంటే తలుపులు వేసిపోతారు కదా. ఆంటీ రమాంటీ ఉన్నారా? ఓ నీ అవ్వో ఎవరు లేరా ఏంది? ఎవరు సప్పుడు ఎత్తలేరు. అంకుల్ లేడు, ఇటు ఆంటీ లేరు, ఇటు అట్లా అబ్బాయి లేరా? మరి తలుపులు ఎందుకు తెరబెట్టి ఎటు వేరు ఇల్లు అసలు? వస్తాని వెనుక ఎటైనా కాదనగా ఇస్తా కానుకగా ఏదైనా లేదనగా వస్తాని వెనుక. నాకు పాట వినిపిస్తాయి. వాళ్ళ అబ్బాయి అయింది ఇక ఘోరంగా పాటలు పాడుతాడు కదా. అవు మీరేందండి మా ఇంటికాడ? ఈయన ఇప్పుడే తాను చేసినట్టున్నాడు, జోరుగా పాటలు పాడుకుంటా వస్తాడు. అయ్యో గట్ల బరవాత వచ్చింది ఏంటి అని చేసుకొని అన్నా రావద్దా? అవ్వ ఏం లేదండి, నేను మీ అమ్మ కోసం వచ్చిన అప్పటి నుంచి వెళ్తే ఎవ్వరు సప్పుడు ఎత్తలేరు. అయ్యో మీరైతే ఫస్ట్ అయితే బట్టలు వేసుకొని రాపోరి, అట్లా నోరు తెరుచుకోనుడు ఆపి తొందర బట్టలు వేసుకొని రాపోరి, గట్లుంటారు నా ముందు. ఓర్ని అవ్వ మిమ్మల్ని చూసిన అడవిట్లా నాకు మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి గ్రీన్ అయింది. ఆగుర్రి ఒక్క నిమిషం. ఇప్పుడు ఎప్పుడు అసలు మీరేంది? అసలు మా ఇంటికి వచ్చుడేంది? అసలు ఏం పని మీద వచ్చిర్రు?
ఏం లేదండి. అయితే ఇక మా డాడీకి బాగా జ్వరం వచ్చింది. ఆర్ఎంపీ డాక్టర్ది నంబర్ లేదైతే, మరి మా అమ్మ మీ దగ్గర ఉంటుందని పంపించింది ఇటు. మీ అమ్మ లేదా? అవునా, సరే ఆగుర్రి ఒక్క నిమిషం, నేను పోయి మా అమ్మని పిలుచుకొస్తా. అరే ఈయనకు థ్యాంక్స్ చెప్దామంటేనేమో టిక్కుమని పోతాండు వాళ్ళ అమ్మని పిలుచుకొస్తా అని. సరే పోనీతి. అమ్మా, ఓ అమ్మా, గా లచ్చవల్ల ఆంటీ బిడ్డ వచ్చిందే, నీతోటి పని పడ్డదట, రమ్మంటాంది. ఓ సంధ్య, ఎన్నెళ్ళేంది మా ఇంటికి వచ్చినావు? అంతగానో ఏం పనిరా? వాళ్ళ డాడీకి కొంచెం జ్వరం వచ్చింది అటనే, ఆర్ఎంపీ డాక్టర్ నంబర్ లేదట, ఇక మన ఇంటికాడ ఉంటుందని వాళ్ళ అమ్మ ఇటు పంపించిందట, అందుకే వచ్చింది. అవునండి, డాడీకి బాగా జ్వరం వచ్చింది. ఇక డాడేమో వద్దు అన్నాడు అని ఆర్ఎంపీ డాక్టరు బాగా జ్వరం వచ్చింది మళ్ళీ అసలు ఈ జ్వరం నమ్మద్దని ఇక నేనే డాక్టర్ పిలుచుకొద్దామంటే మా దగ్గర నంబర్ లేదు. ఈ అమ్మనేమో మీ పేరు చెప్పింది, రమ్మంటలు ఇంటికాడ ఉంటుంది పోయి తీసుకురాపో అని అన్నది. అవునరా, ఇప్పటి జ్వరాలను అస్సలకే నమ్మద్దు. తొందర ఆర్ఎంపీ డాక్టర్ పిలిచి ఇచ్చి ఒక సూది వేయించుకుంటే ఇంత తక్కువ అవుతుంది. ఏం తగ్గుతుంది అనుకుంటే అది ఎక్కడికి పోయేది తెలియదు. ఇక అదే ఆంటీ, అందుకే ఇక్కడికి వచ్చిన నంబర్ తీసుకుపోదామని. ఉందా ఆంటీ? తొందర ఇస్తారా? అరే సీన్, నీ దగ్గరనే ఉంటుంది కదరా డాక్టర్ నంబరు, ఇవ్వకపోయినావు? ఈ దానికి నన్ను పిలిచినావు, తొందర ఇచ్చి పంపు. పాపం వాళ్ళ డాడీకి బాగా జ్వరం వచ్చిందట. ఈ కాలంలో జ్వరాలను అస్సలకే నమ్మద్దు. నేను ఆడ బోల్ దొమ్మదాన్ని చేతులు కడుక్కొని అత్తిని ఇయ్యి, తొందర ఇచ్చి నంబర్ పంపు. అయ్యో మర్చిపోయినే, నా దగ్గరనే ఉంటుంది కదా, ఇత్తనే. మా వాని దగ్గరనే ఉందిరా సంధ్య నంబరు, తీసుకొని ఓ సరేనా? నేను పని మొదలెచ్చి పెట్టొచ్చిండ్రా, ఏమనుకోకు. సరే ఆంటీ. నంబర్ చెప్తా, సెల్లో కొట్టుకోండి. చెప్పండి. 9888456038. ఓకే, థ్యాంక్స్ అండి. అయ్యో, ఇప్పుడు నేను ఏం చేసినా అని థ్యాంక్స్ చెప్తారు మీరు? ఈ నంబర్ ఇచ్చినందుకే థ్యాంక్స్ చెప్తారా ఏంది? అయ్యో, నంబర్ ఇచ్చిన దానికి కాదండి థ్యాంక్స్ చెప్పేది. నిన్న మీరు నా పరువు కాపాడినందుకు చెప్తున్నా. మీరు మీ ఫ్రెండ్ ఉన్నాడని ఆయనను పక్కకు పంపించి నా కోసం పక్కకు పిలిచి నన్ను ఇట్లా చినిగింది డ్రెస్ అని చెప్పిర్రు. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. అదే ఇంకా వేరేటోళ్ళు అయితే అంతా పిచ్చి పిచ్చి కామెంట్లు వేసేటోళ్ళు. చాలా థ్యాంక్స్ అండి, నేను మిమ్మల్ని తప్పు అర్థం చేసుకున్నా. అయ్యో, దానికి ఎందుకండి థ్యాంక్స్, నేను చూసిన కాబట్టి చెప్పిన, చూడకుంటే నేను చెప్పేటోన్నా. అయినా నా ప్లేస్లో వేరేటోళ్ళు ఉంటే పిచ్చి పిచ్చి కామెంట్లు వేసేటోళ్ళు. అయినా నేను చెప్పిన, కానీ మీరు నన్ను తప్పు అర్థం చేసుకున్నారు, ఇష్టం వచ్చినట్టు అన్నారు. సరే, నేను దానికి ఏం ఫీల్ అవుతలేను కానీ. సారీ అండి, ఇక మీరు అట్లా వెనుక తిరుగు అనేసరికి నేను ఏదో ఏదో ఊహించుకున్నా. సారీ చెప్తున్నా కదా. సరే అండి, ఇప్పుడు వదిలేయండి, నేను వదిలేసిన. ఇక మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, ఇక అంతే అని నేను సప్పుడేకనే ఉన్నా కదా. నేను తిరిగి మిమ్మల్ని ఒక్క మాట అయినా అన్నానా? మీరు అనలేదు కానీ నాకే అంత గిల్టీ ఫీలింగ్ అనిపించింది. అయ్యో, నాకేమో ఇంత మంచి సహాయం చేసి నేను ఏం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాటలు అన్నా అని నాకే అంత మనసున పట్టలేదు. గిల్టీ ఫీలింగ్ అనిపించింది. నేనే ఈరోజు మీ ఇంటికి వద్దాం అనుకున్నా, కానీ మా డాడీకి అట్లా అయ్యేసరికి ఈ నంబరు తెలుసుకుందామని ఇటు వచ్చిన. చూసిరా, ఆ దేవుడు నన్ను మీ ఇంటికి పంపించిండు. అంటే నేను తప్పు చేసినా అనే కదా మీకు సారీ చెప్పాలని నేను ఇక్కడ దాకా వచ్చిన. సారీ చెప్పి థ్యాంక్స్ చెప్తామని వచ్చిన నేను. సరే అండి, ఇంకేంది చెప్పారు కదా, తొందరగా డాక్టర్ కాల్ చేసి మీ ఇంటికి రమ్మనండి, మీ డాడీకి జ్వరం వచ్చిందేమో. సరే. అవును, అసలు మీ పేరేంటి? అండి అండి అని అంటున్నా, మీ పేరేంటి? నా పేరు సీను, మీ పేరేంటి? నా పేరు సంధ్య. ఇప్పటి నుంచి మనము మంచి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే సంధ్య. సరే, మరి నేను వెళ్తున్నా. సరే వెళ్ళు. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం నా మనసుకు తృప్తి అయింది. నాకు సారీ చెప్పి థ్యాంక్స్ చెప్పాలని నా ఇటు నుంచి అనుకున్నా. అమ్మాయి ఇప్పుడు కొంచెం తృప్తిగా అనిపిస్తుంది. అరే సీన్గా, ఇక నీ జాతకం ఏం మారిపోయింది. ఇప్పుడు నీకోసం ఆ అమ్మాయి ఎత్తుక్కుంటూ వచ్చింది. ఇక్కడ నుంచి మనం మంచి ఫ్రెండ్స్ అని అన్నది, థ్యాంక్స్ చెప్పింది, సారీ చెప్పింది. నాకైతే ఈరోజు ఫుల్ సంతోషం ఉంది. ఈ గుడ్ న్యూస్ కర్రిగానికి చెప్పాలి. ఆ కర్రోడు చెప్తే ఆడు నా మీద కుళ్ళుకుంటాడు నిజంగా. ఆ రోజు నన్ను మంచి పని అయిందని నన్ను మస్తు సార్లు అన్నాడు కదా. ఈ విషయం చెప్తావు నేను మనకి. ఏమైంది బిడ్డ? నంబరు దొరికిందా? దొరికింది అమ్మాయి. రాగానే డాక్టర్కు ఫోన్ చేసి రమ్మన్నా. ఒక 5 నిమిషాలల్లో అత్త అన్నాడే. డాడేడే? అవో సల్లడి గుడ్డ నెత్తి మీద పెట్టిన, ఒక గోలు వేసుకున్నాడు, సాయ పెట్టించిన. అవో అట్లా వన్నాడు బిడ్డ. డాక్టర్ వస్తే ఇంత సూదేపిస్తే జ్వరము జల్దీ జారుతుంది. సరే తీయే, పండుకోనిటి. ఈరోజు అయ్యగారి దగ్గరికి పోదాం అనుకున్నా కాదు బిడ్డ, డాడీకి ఏమో గిట్లయింది. అయ్యగారి దగ్గరికి ఎందుకే?
ఏం లేదు బిడ్డ, మరి నీ జాతకం ఎట్లున్నది? మరి గడియలు పెళ్లి గడియలు ఉన్నాయా లేవా, నీకు మంచి నీ పేరు మీద మంచి రోజులు ఎప్పుడున్నాయని తెలుసుకుందామని పోదామనుకున్నా. కానీ డాడీకి ఏమి ఇట్లా జ్వరం వచ్చింది. మరి పోవన్నా బిడ్డ, నువ్వు డాక్టర్ వస్తే చూసుకుంటావా? నీ పెళ్లి గడియలు చల్లగా ఉండ, డాడీకి ఇట్లా జ్వరం పెట్టుకొని ఇప్పుడు అయ్యగారి దగ్గరకు పోవడం అవసరమా? ఇప్పుడంతా ఏమెత్తిపోతుంది, మెల్లగా పోతూతి డాడీకి మంచిగా అయినాక గిట్ట. అబ్బా, ఇప్పుడు డాడీ జ్వరం వచ్చి కూడా నేను చూసుకుంటావా అయ్యగారి దగ్గర పోయేస్తా అని అంటాను. ఇప్పుడు నాకే ఎత్తిపోతుందానే, పోతూతి మెల్లగా. డాడీ చూపిమన్నాడే ఒకసారి, మరి నీ పేరు మీద ఎట్లుందో చూసుకోవాలి కదా అని అన్నాడు డాడీ. డాడీ అంటేనే నేనంటన్నా, లేకుంటే నాకెందుకు తొందరనే? డాక్టర్ వచ్చి పోయినాక గిట్ట పోతుంది. ఏమో నేను మీ ఇష్టం కానీ ఇక నేను ఏమనేటట్లేను కానీ. ఇదోటి డాడీతోటేమో ఏం చెప్పది మీ ఇష్టం అని అంటది, నాతోటేమో సర్రు గుర్రం అంటది. అరే నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వే ఫోన్ చేసి నీతోటి ఒక విషయం చెప్పాలన్నావు. ఏంటిదిరా అంత ఇంపార్టెంట్ విషయం? నువ్వు నేను ఈ విషయం చెప్తే నువ్వైతే మస్తు షాక్ అవుతావురా నిజంగా. అబ్బా గంత షాక్ అయ్యే విషయం ఏమున్నది రో? అయితే ఏం లేదురా, నువ్వు మొన్న బస్సన్ని ఒక పోర్ని గెలికినావు గుర్తుందా? ఉస్సు అనుకుంటా ఆమె బండబూతులు తిట్టింది కదా. అరే నువ్వు నా మూడు మంచిగా ఉన్నప్పుడు గయాన్ పేరు తీసి ఎందుకురా నాకు కోపం తెప్పిస్తావు, బీపీ లేపిస్తావు? దాని గురించి ఇప్పుడు ఎందుకు తిత్తన్నావు గా వేస్ట్ దాని గురించి? ఓ నీ అవ్వో, దాని పేరు తీస్తేనే ముఖంలో కోపం వచ్చిందేంద్రో. మరి రాదారా, నేను ఏమనకముందే నన్ను ఇష్టం వచ్చిన బూతులు తిట్టింది. దాని మీద రివెంజ్ తీర్చుకునే తీరుతా నేను. నేను ఏం అనలే, ఏం చేయలే, ఏం బ్యాడ్గా బిహేవ్ చేయలే, అయినా కూడా నన్ను అది బండ బూతులు తిట్టింది. నన్ను నా ఈగోని హటి చేసింది అది. దాని సంగతి ఎప్పేదాకా దాన్ని అస్సలకే వదిలిపెట్ట నేను. ఆయన ఇప్పుడు దాని గురించి ఏంట్రా? అయితే ఈరోజు నేను మంచిలకు పోయేటప్పుడు వాడ బస్ స్టాండ్లా నిలబడితే నేను వీటి దిక్కు నిలబడ్డా, వాళ్ళు అటు దిక్కు పేసి పెట్టి నిలబడ్డారు. ఇక అయితే ఆమెనే పిలిచి మీ ఫ్రెండ్ రాలేదా అనేసరికి నేను కొద్ది షాక్ కాలేదురా. మీ ఫ్రెండ్ ఎందుకు రాలేదు అని అడిగింది కాదురా. ఏందిరా నువ్వు అనేది? గామె నన్ను కూడా ఏంది? ఓ నీ ఇది పెద్ద షాకింగ్ విషయమే రో. ఎందుకట ఆమెకు నా గురించి? ఏమో ఇక నేను గవన్నీ అడుగుతానా చెప్పు. మీ ఫ్రెండ్ రాలేదా అని అడిగింది గంతే. ఇక నేను అప్పటికే నేను షాకులున్నా. ఇక ఆమె గంతే మాట్లాడింది, అటు తిరిగింది. ఇక అసలు గామె అప్పగొరబోతుంది, నన్ను అడుగుడేంది నాకు అర్థమవుతలేదు. ఆ రోజు నన్ను గన్ని తిట్టింది చేసింది, మళ్ళీ నన్ను అడుగుడేందిరా? ఆమెకు నా గురించి ఎందుకాట? నేను ఆ రోజు ఆమె క్యారెక్టర్ తెలియక ఏదో లైన్ ఇద్దాం అనుకున్నా కానీ అబ్బో ఆమంతా బల్బు మొకబ్ది ఏడు ఉండదు. మరి నా గురించి ఎందుకు అడిగింది? ఏదో ఉన్నది. తెలుసుకోవాలి ఆమె నా గురించి ఎందుకు అడిగింది, ఏంటి ఆమె మనసులో ఏమనుకుంటుంది ఏందనేది తెలుసుకోవాలి. కానీ సరే తీరా పోనీ అడుగుతాడు, ఇంది తీయరాదు, పట్టించుకోకు. అయినా నీకు ఆమె మీద పీకల దాకా కోపమో ఉన్నది, పట్టించుకోకు. కానీ నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటిదిరో? సరే పీకనీతి కానీ పొగరబోతు దాని గురించి మాట్లాడుకున్నా వేస్ట్. కానీ అయితే నీకు నిన్న అమ్మాయితోటి మాట్లాడలేదా వాళ్ళ అక్కతోటి? ఆమె ఇక నా లైన్లో పడ్డట్టే తెలుసా? ఏంద్రా నువ్వు అనేది నీ లైన్లో పడ్డట్ట? ఏం చేసినావురా గంటగానో? ఆమెను ఎట్లా ఫ్లాట్ చేసినావు అసలు? మరి ఏమనుకున్నావురా నా గురించి? ఈ సీన్గాడు అంటే ఆషామాష అనుకున్నావా ఏంది? ఆమె ఇక నా లైన్లో పడ్డట్టే. ఈ విషయం చెప్దామని నిన్ను రమ్మన్నా. నువ్వు అనుకోకుండా ఆ వేస్ట్ దాని గురించి తీసినావు. ఆమె ఈరోజు మా ఇంటికి వచ్చింది తెలుసా? నాకు సారీ చెప్పడానికి, థ్యాంక్స్ చెప్పడానికి మా ఇంటికి వచ్చింది నా గురించి. ఇక నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అని కూడా అన్నది. ఇక నాకు ఆ క్షణం అయితే గాలి ఎగిరినట్టు అనిపించింది తెలుసారా. అందుకే ఈ విషయం నీతోటి చెప్పాలి అని అందుకే నిన్ను రమ్మన్నా. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఉన్నట్టున్నాయి కదా. ఇటు ఈమె నీకు లైన్లో పడ్డదంటాను, ఆ చిన్నవనేమో నీ గురించి అడుగుతాంది. ఏంద్రో ఇద్దరు పడ్డారా ఏంది నీకు? నాకెందుకు అట్లనే అనిపిస్తుంది కాదురా. అరే నువ్వుగా వేస్ట్ దాని గురించి తీయకరా, మళ్ళీ నాకు తిక్కలేదని చెప్తాన్నా. నా పిల్ల పేరు సంజనాట్రావు. ఈరోజు పేరు కూడా ఫస్ట్ నా పేరు అడిగిందామే, నేను చెప్పిన వాళ్ళే ఆమెను నేను పేరు అడిగినా. నా పిల్ల పేరు సంజనాట్రా. ఇంకేంది పో, సీను సంధ్య మంచిగా ఉన్నారు పో. సీను వెచ్చు సంధ్య మామ కవన్. నువ్వు ఆగరా పిచ్చోడని, ఏడుకో పోతాన్నావు? సీను వెట్స్ సంధ్య కాడికే పోతున్నావు కదా. ఇంకా అసలుకే మోక్షం లేదంటే ఇంకెక్కడికో పోతాన్నావు. ఇంకేంద్రో నేను అనేది నిజమే కదరా. ఇప్పుడు ఫ్రెండ్స్, నెక్స్ట్ లవర్స్, తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్. చూద్దాంరా ఏమవుతుందో. నాకు ఆ పిల్ల రాసి పెట్టుంటే ఆ పిల్లనే వస్తుంది, ఇక లేకుంటే లేదు. మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా.
సో దోస్తులు చూసి రావాల వీడియో. ఇక సీన్ అయితే తెగ సంబరి పడిపోతాడు సంధ్య ఫ్రెండ్స్ అనగానే. మరి ముందు ముందు ఈ స్టోరీ ఎట్లుంటుంది, వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎట్లా సాగుతుంది, ఫ్రెండ్షిప్ నుంచి లవర్స్కి ఎట్లా అవుతారు, ఇటేమో వాళ్ళ చెల్లె కూడా ఈ అబ్బాయిని ఇష్టపడుతుందా ఏంది, సీన్ గురించి వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది. ఈ కథ ఎట్లా ముందుకు సాగుతుంది ఏందనేది పార్ట్ వైజ్గా వస్తూ ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే వీడియోస్ ఎట్లుంటున్నాయో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అట్లనే చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా హెల్ప్ చేసి పాయింట్స్ ఇవ్వండి. అట్లా చేస్తేనే మన వీడియో అనేది ముందుకు పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పిట్టగుడి ఛానల్ని. బై బై దోస్తులు, గుడ్ నైట్.